బయట వస్తుందా ఓ వస్తలేదుగా ఇంట్లోన్నది ఆడుకుందాం సేట్ వస్తాడా మా వస్తాడు లచ్చే ఏం చేస్తావరా? అబ్బా నాకంటే పనులు బయటట్టే ఉన్నావు ఏం రావు ఏమైనా ఉన్నది ఎవరిచ్చారు? ఏమైనా దానికి చార్జింగ్ ఎక్కలే ఏ ఛార్జింగ్ పెట్టేది కాదురా, కండెన్సర్ పోయింది అది. కడింపులేరి రా ఎర్రది మర్చిపోయినా ఈ కండెన్సర్ పోయింది. రోజు మంచిగా రెగ్యులర్ గా రా, రెగ్యులర్ గా అయితే మంచిగా రెగ్యులర్ గా రా, మంచిగా నేర్పిస్తా. ఊర్లో సోపులు అడ్జితాన్ని తిరగదు. మనకు ఊర్లో సోపులు కాలేజ్ అయినప్పుడు సపరేట్గా వచ్చి పని నేర్చుకో. బాగా కోరిక కోరిక నేను నేర్పుతా మంచిగా ఒకటి. సరే అది ఇప్పుడు ఇంకా పోటీ ఎర్రదా కర్రది ఈ బుచ్చే పైసలు ఇచ్చిన అరే మనం ఫస్ట్ పైసలు దొబ్బాలి రా, పైసలు దొబ్బినాకనే పని చేయాలి. అర్థమవుతుందా? ఓకే లేక నేను ఫోను చేస్తేను హలో అన్నవంటే. హలో అబ్బా ఆగరాదే సేదు ఉన్నాడు కడి చేసి నాకు దూక ఫోన్ చేస్తావు ఉండు. మీకు పొద్దుగాలనే ఫోన్లు బాగా వస్తాయి. ఏం తర్వాత మీ బాబుకి చెప్తా మరి. తొందర ఇప్పుడు పనిగా మాకు ఇంకా బయట కొంచెం పనులు ఉన్నాయి. ఇట్లా మంచిగా చక్కగా తిరగాలి ఇది. ఓకేనా? సరే చెట్టు ఎలక్ట్రీషియన్ వర్క్ ఏం చేయాలి కదా బాబు, ఒక పేరు చెప్పిండో ఎలక్ట్రీషియన్ రావాలని ఫోన్ చేద్దాం. హలో ఎవరా? ఎలక్ట్రీషియన్ రావాలనే మాట్లాడేది. నేను జరపతిలో ఇలా కొడుకుని మాట్లాడతానా? కానీ మొన్న స్లాబ్ పడ్డది బాబు, అదేనా? కొత్త స్లాబ్ మాదే. ఇక్కడ ఎవరు అడిగినా నీ పేరే చెప్తారు. ఎలక్ట్రీషియన్ రావాలి మంచిగా చేస్తాడని పిల్లగాడు. మంచిగా చెప్తాను, అందుకనే అంటారు. ఎప్పుడు రమ్మంటావు మరి? ఇప్పుడు వచ్చి చూద్దామా? ఇంటి దగ్గర ఉండదా? సరే వస్తాను. అరే నాని కొత్త పని వచ్చింది పా ఇవన్నీ చదువు. సరే చెట్టు అయితే మంచి సంచులు పెట్టు, మళ్ళీ వాళ్ళని నచ్చుకోవద్దా. మీటర్ల కత్తాంది కరెంటు, ఇంట్లో కత్తలేదు, ఇంట్లో వైర్లని కాలే, టీవీ కాలి, బుగ్గలని కాలే. నా బిగ్ బాస్ అంతా ఏడిపోతుందో ఏందో. ఎలక్ట్రీషియన్ రావాలన్నా విలువలు ఒకసారి. ఓ ఎలక్ట్రీషియన్ రావాలన్నా ఇట్రా ఏమన్నా ఇంకా కరెంట్ వస్తలేదా? 4 రోజులే మొత్తం చీకట్లోనే ఉంటాను. అంతేనా? ఏమైనా కట్టలేదు కానీ ఏమేమి వస్తలేదు. ఒకసారి గుర్తుదా చెప్పు నీ బాధ ఏంది? కరెంట్ మొత్తం వస్తలేదు. మరి ఇడికైతే వస్తుంది ఇక మంచిదే. ఈ కత్తే మరి ఇట్లా కత్తలేదు ఇక కట్టలేదా? తక్కువ సంవత్సరం ఉన్నది అడట్లేదా? ఫీజే ఒక్కరోజు దండం పెడతా. అది కాదు ఇంకా బిగ్ బాస్ మొత్తం చూడక వేరే చూడిపోయారు మొత్తం అట్లే అవుతుంది. చూడిపో అచ్చటట్టు చేయాలి. ఏదో నోటి మొత్తమే అంత ఇది తక్కువ సంవత్సరం ఉన్నది అంత దేనికి బాబు
నాకు చెప్తే కదా మొన్న నీకు చెప్పలే నాకేదో చెప్పింది నాకు చెప్పలేదు. తక్కువ సంవత్సరం కదా అక్కడ నారాయణ నా పేరు చెప్పు మంచి వైర్ ఇస్తావు కటింగ్ పేరు రా ఎర్రది హాయ్ ఫ్రెండ్స్, మా కుక్కనే ఫ్రెండ్స్ మొన్ననే కొనుక్కొచ్చాం. ఎలా ఉంది చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం అయితే చేసిన వైర్ గిట్ల తెచ్చుకొని ఫోన్ పే కొట్టి తెచ్చుకోమా సరే సరేనే, నేను ఫోన్ పే కొడతా నీకు, చూసుకో తర్వాత. ఓకే ఓకే రైట్. నెంబర్ ఉన్నది. అరే మంచిగా పని నేర్చుకొని మీ అబ్బాయికు మంచి పేరు తేవాలి ఓకేనా. ఇంకా కరెంట్ వైర్ వేసిన మొన్న వస్తాను ఇట్లా కరెంట్ అది నేనే వేసిన మొన్న. ఏడా ఈ ఎలక్ట్రీషియన్ రావులు ఇంకా ఆపలేడు. అర్ధ గంట అయితే ఫోన్ చేసి పెద్దనే కట్టినావు కానీ కట్టినా ఇక పెళ్లి పెట్టుకున్నా. వచ్చి సామాన్ పెట్టు ఇద్దరు కట్టినావు మంచిగా ఇల్లు డబుల్ పెట్టువా ఉన్నాయి వాసువా టచ్ కొట్టియలే కొట్టేయాలి అరే ఒకటి పెన్ను బుక్ అయిపో దాంట్లో కూర్చో మాట ఉందా? వచ్చి ఈ సామాన్ చెప్తారా ఒక 50 పైపులు 50 పైపులను జంక్షన్ బాక్స్ లో 50 రాయి అవునా. ఇంకా ఏసీ పెట్టించుకుంటావా? ఏసీకి ఒక 2 మోడ్లరు ఒక 2 మోడ్లరు ఒక 12 రాయి 12 మోడ్లర్లు ఒక 3 మోడ్లర్లు ఒక 10 రాయి. ఇక మొత్తం నువ్వే చూసుకో మంచిగా ఎక్కడెక్కడ సరే సరే ఆడ షాప్ పోయినాక ఫోన్ చేయి, పైసలు తక్కువ ఇస్తా నా పేరు చెప్తా. మన తెలిసిన మాట్లాడు. ఇంకా ఈ ప్లంబింగ్ కూడా నాకే మళ్ళీ అన్నీ నేనే చేస్తాను. నేనే చేస్తాను. ఇంకా పెద్ద పని పట్టిండు ఎలక్ట్రీషియన్. ఎట్లా చేసిన దావత్ చెయ్యాలి. పని నేర్చుకున్నా అంటే బుక్ చూస్తున్నాడు. మా ఇంట్లో బుగ్గలు వస్తాడు ఎలక్ట్రీషియన్. మొన్న చెప్పినా మేము సర్వీస్ వైర్ కొత్తదే మరి తెత్తలేడు. ఏం చేయాలి నేనేం చేయాలి చెప్పు. మావాడు చెప్తే ఇంటలేడు ఎలక్ట్రీషియన్, మరి బుగ్గలు వస్తాడు. చెప్పాలి ఊక రోజు చెప్తాను అది కొత్త తెచ్చి వైర్ తెచ్చుకోవాలి. నువ్వు చెప్తుంది ఎలక్ట్రీషియన్ పైసలు ఏం ఆయన అయినాక అన్నీ మాడ నాకు పుణ్యానికి ఇస్తారా? మావాడు ఫోన్లో పైసలు కొట్టిస్తా, నువ్వైతే జర పుణ్యం ఉంటుంది కరెంట్ వేపి. ఏడవైంది దొరుకుతున్నదిగా ఏమైందంట ఏడవైంది ఇక్కడ వస్తుంది ఇక్కడ కరెంట్ పాస్ టెస్టర్ ఇరా టెస్టర్ రా అది పచ్చది. అరే లచ్చి ఫస్ట్ మనం పోలెక్క ముందు ఇట్లా టెస్ట్ చేసుకోవాలి. ఇది మన ఎలక్ట్రీషియన్ లక్షణం ఓకేనా. సరే పట్టుకో పోలెక్క ఏమైంది. పైన మంచిగా ఫిట్ చేసి వచ్చిన ఒకసారి చూద్దాం. ఓకే సక్సెస్ రా. ఎలక్ట్రీషియన్ రాములు చేయబడ్డా అది నోటే పెట్టక్కడ పోందా బాగా కళ్ళునే అనే అప్పటికే బుర్ర పోతావా పొద్దుకే. సరే అప్పటికి పోతుంది ఇప్పుడు అయిపోయింది.
నేను రాను కాలేదు మా చేతితో పని నేర్చుకోవాలి నేను. అబ్బో వీళ్ళు వచ్చిగాడు కాలేజీకి వచ్చి పడిచింది కానీ ఇక వీడు కరెంట్ పని చేసి పోతారా వీడు. మా సైట్ పెద్ద సైట్ వచ్చిందని మొత్తం ఇలా ఆఫ్ తీసుకున్నాడు. ఇప్పుడే అరే పని పెద్ద సైట్ వచ్చింది, మంచిగా నేర్చుకో. మంచిగా నేర్చుకోరా అంటే ఇక ఫోన్లు మాట్లాడు, పెన్నులు కాంకుడు, బుక్కులు కాంకుడు, వైర్లు కాంకుడు గవి కాదు. మంచిగా నేర్చుకో ఓకేనా. చెప్తా నా శిష్యుడు అనిపించుకో. ఎట్లా నువ్వు ఇట్లా అయితే సరే పని నేర్చుకో మంచిగా. సరే సరే. అబ్బో నేర్చుకుంటే తీయలేదా నీకు పని వచ్చిందని అవతలేవుగా. రాత్రి రోడ్డు వేసిన లైట్లు వెలుగుతానే లేదు, ఉల్టా పల్ట అయినాయి చూసుకుందాం బా ఒకసారి. అదే వేసినా కానీ చెక్ చేయలేదు. నేను ఎట్ల వరకు పోయి ఒకసారి చెక్ చేసుకున్నాను. మంద అయిపోయిందిగా, మళ్ళీ ఇంకో ఆఫ్ తెచ్చుకున్నాం. ఫోన్ పడరా ఊకే ఎత్తాడు సేటు ఫోన్లో విమానకి సప్లేగా మనం మంది తెచ్చుకున్నాం పాప. ఈ ఎలక్ట్రీషియన్ రావాలి ఫోన్ కడిగేస్తాండి ఏంది. నాకు ఇప్పుడు ఈ టైంకు ఎక్కువ ఉంటాడో నాకు ఎరిగే. నీ అత్త నాకు బిడ్డ. ఈ ఎలక్ట్రీషియన్ రావాలంటే నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఎక్కడున్నాడు ఇలా నిన్ను దొరకబట్టుకుంటేనే రావాలి. ఇలా నిన్ను నా ఫ్యాన్ తిరుగుతలేదు. ఓ రావాలన్నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవే. ఏమైందా ఇంట్లో ఫ్యాన్ తిరుగుతలేదు, రమ్మంటలేవు. తాగన్నా అయ్యో తాగన్నా అర్థం చేసుకో. ఫ్యాన్ ఉల్టా తిరుగుతుంది రాగన్నా ఫస్ట్ తాగున్నా మళ్ళా ప్రాబ్లం అవుతుంది. వద్దు ఇట్లా ఫ్యాన్ చిన్న పోరాడు ఉన్నాడు అన్న, ఉల్టా తిరుగుతుంది ఫ్యాన్. దోమలు ఉంటాడు చిన్న పోరాడు. మీరు ఎట్లా నాకు గెలిగానే. ఇయో మందున్న దాయే అబ్బా మందున్నాయా మనం దాగి ఉన్నాం కదా సేటు. నేను మన ఊళ్ళో సగం పనులు తాగే చెప్తారా. నీ ఫ్యాన్ ఓల్ ఫిట్ చేసిరు మరి. అది ఎలక్ట్రీషియన్ రామకృష్ణ ఫిట్ చేసిండే, అది ఉల్టా తిరుగుతుంది. ఆయనతోనే చేసుకున్నావు. ఇక ఆయన ఉల్టే ఫ్యాన్ ఉల్టే నువ్వు ఉల్టే పైగా వా పోసుకుందాం. మందిని ముంచి బాగానే కట్టావు ఇల్లు. ఏ ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఇట్లా ఫ్యాన్ ఈ ఫ్యాన్ ఇదే ఫ్యాన్ వస్తలేదు. ఇదే ఇక్కడ ఉంది. పని వస్తుంది ఉల్టా తిరగదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇప్పాలా అక్కడ ఇప్పాలి. 500 అయితే చెప్తాం. ఏ చూడన్నా మరి అంతా నీ మొక్కం చూసి లాస్ట్ చేయడం. ఏ చూడన్నా ఏ అప్పుడు ఏదో తెలియక మా నాన్న. తిన్నానే ఇవో ఒకటి పనికి వచ్చినాం. ఫ్యాన్ ఫీడ్ చేస్తాను మా సీట్ దగ్గర తెలుసు కదా రాముడు. సీటు ఒక 22 పోతుంది పక్కకు. నువ్వు కూర్చుంటే కిట్టు అయిపోయింది. తిరుగుతుందా పైసలు మరి అన్న రేపు కొడది అన్న. ఇస్తాముడు పైసలు ఏ అన్న కొడతానా కొట్టాను. 600 కొడతాను. ఫోన్ పే గవే ఉన్నాయి అన్న. 600 కొడతాను. కొంచెం బిజీగా ఉండి అయితే గంటసేపు రాత్రి కరెంట్ వేసాను. చిన్న పని ఉన్నది నీకు 500 ఇస్తా కానీ ఒక రాత్రి అయితే గంటసేపు కరెంట్ ఉత్తసాడు నోట్ వస్తారే నన్ను. ఏమైనా తీసే ఇప్పుడు 90 తీసుకుంటా. ఒక గంట సేపు కరెంట్ అయితే తీసే. తీసే చూసుకున్నంత మన ఉంటే తీసే అవు కానీ మరి ఎందుకు బంద్ చేయమంటారో చెప్పవా. ఏమో పిల్లరమ్మని గంట సేపు బేత అట్లా. సరే సరే చూడు జరా సరే. బుజ్జి అప్పుడు ఇక్కడ లైట్ వేసాం మధ్యాహ్నం. మళ్ళా మధ్యలో పోతే ఫోన్ చేయి. ఫోన్ చేయండి. అవుతామే లైట్ మంచిగా వస్తుందా నచ్చుకుంటూ ఇట్లా బ్లింక్ అవుతుంది. మంచిగా వస్తుంది. అయితే అన్ని అప్పుడు వేసి ఉంటాయి. ఒకసారి చెకింగ్ కోసం అని మళ్ళీ వచ్చినాం. మంచిగా అన్ని మంచిగా వస్తాయి. ఇక ఓకే రైట్.
తెలుసుగా దోస్తులు, నేను మీ ఎలక్ట్రీషియన్ రాములు. వీడియో చూసిలా? వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. లైక్ చేయండి. విలేజ్ లైఫ్ షోని సపోర్ట్ చేయండి. గంట